అందరికీ నమస్కారము. మరి గుంత పొంగనాలు అంటే చాలా ప్లేస్‌లలో చాలా ఫేమస్ కదా! మరి ఈ గుంత పొంగనాలు చూడడానికే కాదు, మరి తినడానికి కూడా చాలా టేస్ట్‌గా ఉంటాయి. చాలా క్యూట్‌గా ఉంటాయి. మరి ఈ గుంత పొంగనాలను చేసే విధానాన్ని ఒకసారి చూసేద్దామా మరి? మరి గుంత పొంగనాలు చేయడానికి బియ్యము, మినపప్పు ఇవంతా కూడా కలిపి నానబెట్టి ఒక 5, 6 గంటల తర్వాత రుబ్బి నైట్ అంతా కూడా ఫర్మెంట్ చేసి ఉదయాన్నే మళ్ళీ మనము పొంగనాలు చేసి ఇంత లాంగ్ ప్రాసెస్ అవసరం లేదండి. మనము దోస పిండి వేసుకున్నాం కదా! ఆ పిండి మిగిలింటే గనక మరి ఎప్పట్లాగా దోసలు, ఇడ్లీలే కాకుండా ఈ విధంగా కొత్తగా ఇది కొత్త రెసిపీ ఏం కాదండి, పాతదే. కానీ మిగిలిన పిండితో మనము కొంచెము డిఫరెంట్‌గా ఐటెమ్ చేసుకోవచ్చనమాట. సో, అందుకే నేను ఇవాళ మిగిలిన పిండితోనే నేను గుంత పొంగనాలు చేసుకుంటున్నాను. ఆ రెసిపీని మీ దగ్గర షేర్ చేస్తున్నానండి. ఈ గుంత పొంగనాలకి నేను ఇక్కడ తీసుకున్నది గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, ఒక చిన్న ఆనియన్, అదేవిధంగా కొంచెం గార్నిషింగ్ కోసము కొత్తిమీరని తీసుకున్నాను. ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఉంది కదా! దీన్ని మనము తాలింపు పెట్టుకోవాలి. తాలింపులో నేను ఆవాలు, జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ తాలింపు వచ్చేసి చాలా ఫ్రై అవ్వే అవసరం లేదు. కొంచెం లైట్‌గా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు మిగిలిన దోస పిండి ఉంది కదా! ఆ పిండిని నేను ఫ్రిడ్జ్‌లో నుంచి బయటికి తీసానండి. ఇప్పుడు ఇది ఒకసారి కొంచెం బాగా కలిపేసి వేరే బౌల్‌లోకి కొంచెం పిండిని షిఫ్ట్ చేసుకుంటున్నా. తీసి పెట్టుకున్న పిండిలో నేను తాలింపు వేసుకున్న ఆ తాలింపుని ఈ పిండిలో కలుపుకుంటున్నాను. ఈ విధంగా తాలింపంతా కూడా పిండిలో వేసి పిండిలో కొద్దిగా కొత్తిమీర, ఉప్పు, పసుపు ఇవి వేసి మంచిగా కలపాలి. మిగిలిన ఈ దోస పిండిలో తాలింపు వేసిన తర్వాత ఉప్పు, పసుపు, కొత్తిమీర ఇవన్నీ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి ఇలా మంచిగా కలపాలన్నమాట. అన్నీ మిక్స్ అయిన తర్వాత కొద్దిగా ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పొంగనాలు వేసుకోవడానికి కోసము ఈ విధంగా పొంగనాలు వేసే తవా ఉంటుంది కదా! అందులోకి మనము ఆయిల్ అంతా గ్రీస్ చేసుకున్న తర్వాత ఆ గ్రీస్ చేసి పెట్టుకున్న ఈ పొంగనాల తవాని స్టవ్ మీద పెట్టుకొని కొంచెము వేడైన తర్వాత మరి స్పూన్ సహాయంతో అన్ని గుంతలలో మరి ఈ పొంగనాల పిండిని వేసుకోవాలి. ఈ విధంగా నేను చూపించేలాగున మరి ఒకదానికి ఒకటి అంటుకోకుండా వేసుకున్నట్లయితే మనము ఈ పొంగనాలు తిప్పేటప్పుడు కష్టం అవ్వదన్నమాట. ఈ విధంగా అన్ని గుంతలలో పిండి వేసిన తర్వాత పైనుంచి కొంచెము ఆయిల్ ఇలాగా వేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలేద్దాము. మూత తీసి పొంగనం వేగిందో లేదో ఒకసారి చెక్ చేసి మళ్ళీ మూత పెట్టి 1 నిమిషం పాటు వదిలేసి మళ్ళీ మూత తీసి మరి ఇప్పుడు మనము పొంగనమును రెండో వైపుకి తిప్పుకుందాము. పొంగనం అయితే బాగా వేగింది. రెండో వైపులో కూడా మనము ఇదే విధంగా మరి వేపుకోవాలి బాగా. ఇప్పుడు పొంగనాలన్నీ కూడా రెండో వైపుకి తిప్పుకున్నాము కదా! మరి ఇప్పుడు ఇక్కడ కూడా ఎడ్జెస్‌లలో కొంచెం కొంచెము ఆయిల్‌ని వేద్దాము. ఆయిల్ వేశాక మరి 1 నిమిషం పాటు కొంచెము వేయించుకొని మనము స్టవ్‌ని ఆఫ్ చేసుకోవాలి. పొంగనం అయితే రెండు వైపులా బాగా వేగిందండి. ఈ విధంగా నేను ఒక పుల్లతో పొంగనాలన్నీ కూడా నీట్‌గా తీసేసుకున్నాను. మరి ఇప్పుడు హాట్‌గా సర్వింగ్ ప్లేట్‌లకి సర్వ్ చేసుకున్నాను. దీనికి నేను కొబ్బరి చట్నీ చేసుకున్నాను. పల్లీల చట్నీ అయినా కూడా బాగుంటుంది. మరి ఈ విధంగా మిగిలిన పిండితో మనము రెగ్యులర్‌గా చేసుకునే ఇడ్లీలు, దోసలే కాకుండా ఈ విధంగా పొంగనాలు చేసుకుంటే స్పెషల్‌గా ఈ వర్షాకాలంలో పొంగనాలు చేసుకొని తింటే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందండి మన టిఫిన్ అనేది. మరి ఇంటికి గెస్ట్ వచ్చినా కానీ మరి మన పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు కూడా ఈ విధంగా ఈ రెసిపీని చేసి పెట్టండి, చాలా ఇష్టపడతారు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.